నీకేంట్రా బాబు గోధుమ పిండి ముద్దది. దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే నేను అర్జెంట్గా పెద్ద ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి. పీటపై వేసి పిసికి పిసికి రాసి రాసి మండుతున్న పెనపై వేసిన రొట్టె నిగలాడిపోతుంది నీ ముఖం. సిగ్గులేదురా నీకు? అద్దులో నీ మొహం చూసుకోరా. ఓసారి అద్దులో నీ మొహం. రే నరేష్ ఆగురా, నేను వస్తాను. నాకు ఎటు పోతున్నా నరేష్? సంచిలో ఏముందిరా? దీనికేనా నాన్న నన్ను పిలిచింది? నిన్ను పెట్టి ఓ సినిమా తీద్దాం అనుకుంటున్నారా? నువ్వు చేస్తావో లేదా అని అడుగుదామని పిలిచాను నిన్ను. నా దారిలో నేను పోతా అంటే నన్ను పిలిచి నువ్వు కారడం ఆడుతున్నావా? అది ముచ్చట. ఏ పోరాపా, నేను సంచిలో ఏమున్నదని అడిగితే నేను ముళ్ళ గుంజుకున్నట్టు చేస్తాడు. పిసినారోడు ఏదన్నా పండుగ వచ్చిందంటే చాలు పక్కింట్లో పాపడాలు చేసుకున్నారేమో చూసే రకం. అమ్మయ్యా నేను బతికిపోయినా. ఏమైందో గట్ల తిరుగుతాను? ఏం లేదే, మీ సెల్ల ఫోన్ చేసింది. షేర్ గడికి అత్త బావా అన్నది. ఏం చేయాలని తిరుగుతాన్నా. నీళ్ళనున్న కప్ప బయటికి వచ్చి నీళ్ళ కోసం వరిందట. గట్లున్నది నువ్వు చెప్పే ముచ్చట. నవ్విచ్చింది మాజాలు కానీ గిర్నికాడి వేయరాపో. ఏంది కొంపదీసి బియ్యం గిట్ట నానవసరం ఏంది? బియ్యం నానవేయలే గాని బియ్యంలో పప్పు కలిపిన పోయి పట్టించుకరాపో. బియ్యంలో పప్పు కలిపితే ఏం నష్టం లేదు. ఇద్దరం పల్లెనప్పుడు కూర్చుండి ఏరుకుందాం కానీ పక్కన పెట్టు పప్పు. ఎందుకో చేసిన అప్పాలు గిట్లా కొనుక్కొస్తావా? ఇచ్చిండు మీ అయ్యా 5 లక్షల కట్టావా? నీకు అప్పాలు కొనుక్కొస్తా నేను. అప్పాల ముచ్చట పక్కకు పెట్టు కానీ మీ అయ్యా అదే మా మామ ఫోన్ చేసిండా అంటే ఈ సంవత్సరం కూడా పొయ్యి మీద మూకుడు పెట్టు లేదా? నేనేం మాట్లాడతానా నువ్వేం మాట్లాడతానవే? అయినా అగ్గి ఎండ నిల్చున్న పెట్టే ముచ్చట్టే నాడు. ఏందా పొద్దాల నొల్లి అంటే మామగారింటికి పోదామనుడే సంగతి చెప్తుండు. అరే హర్ష, అరే ఒక్కరి వేస్తాను సెలెనెత్తుకో. ఇప్పుడు వాళ్ళెందుకే కాదు, ఎప్పుడో మన పెళ్ళైన కొత్తల అత్తమ్మ తెచ్చిన నూనెతోటి మూకుట్లో పోసి బావ తెచ్చిన పిండితోని అప్పాలు చేసుకున్నాం. ఎన్నడైనా చేయించా అప్పాలు? అబ్బా ఆలోచనకి ఒక్కటి నీ శ్రీమంతానికి పట్టుకరా. బో నువ్వు కనుక తెచ్చినావు, ఎవడన్నా తెత్తాడా లేదా పెళ్ళాక శ్రీమంతానికి? నేను చేయలేదా అంటానవా? ప్రపంచాన్ని ఎవరు చేయలేని కనుక నేను చేసినట్టు. ఆ ఫోన్లో ఒకటి మళ్ళా. హలో మామా సార్, మేము ఎయిర్టెల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకోసం ఒక ప్యాకేజ్ ఉంది, ఆఫర్ ఉంది, చెప్పమంటారా సార్? అవ్వ నీకో దండం. నువ్వు ఫోన్ పెట్టేసినావు మా మామ ఫోన్ చేస్తాడు పండుగ పూట. పని పెట్టాయి ఏం పనులు లేవు. అరే హర్ష ఏం పట్టించుకోద్దు అంటే నేను చెప్పడానికి మనిషిని కాదానే? నువ్వు మనిషివే, నేనే మనిషిని కాదు. నువ్వు పోరా. ఏ డాడీ నువ్వు పోయి ఆడుకోపోరా. నువ్వు కారం ఒక పొడు పట్టించుకరాడు, పట్టించుకష్టోళ్ళని ఆపుతాడు. అంటే వాడు పట్టించుకరాకపోతే నేను పట్టించుకొచ్చుకోనా? ఇది నల్ల మొక్క పొడ నీ చేతులు ఇరిగిపోను, చేతులకు జట్టలు పుట్ట. నీకే పుట్టిందిరా, నన్ను కొట్టి చంపుతాను. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నీతో నేనే కోసం నాకు. మళ్ళీ కట్ట పట్టుకొస్తాను. నీకే కొట్టేస్తున్నా, కట్టే నాకు కొట్టరాదా? ఇలా కట్టింది కానీ ఇరగాల్సిందే కట్టే. బాబు జర బంద్ చేయి దండం పెడతా. నేను ఆగిలేదే, మర్చిపోయినా. బంద్ చేయి సరే. ఈ 2 కిలోల బియ్యానికి సత్తారావా?
ఈ అవ్వ ఇదేంది ఇట్లా ఎత్తుంది అత్తారింటికి పుక్కట్లో అప్పాలు పట్టుకొద్దామంటే దీంతో గమ్మతున్నది. ఎట్లా చేసి నేను పిండి పట్టించుకొస్తా అప్పాలు చేస్తా. నిన్నే అనేది ఆగు ఎటు నాయనకనే వస్తావా? ఎటు పోతానవే సంచి పట్టుకొని వేసుకొని పోతాను. పొద్దున్న నుంచే చెప్తానా మీ అమ్మగారింటికి పోదామని వినబడతలేవా? నేను మామగారింటికి రాను. అయ్యో ఇదేందే ముచ్చటో ఇవాళ అమ్మగారింటికి పోదామంటే చిత్క తయారవుతారు. నువ్వేందే మా అమ్మగారింటికి రాను అంటావు. వాళ్ళందరికీ నీ అసలు మొగడు ఉంటే తెలిసేది. అబ్బో ఛీ, ఇంటికైతే వా నువ్వు ఇట్లా పోతే నా ఇజ్జత పోయేటట్టుంది. నేను పట్టించుకో తప్ప. నువ్వు పట్టించుకొస్తావా? నిజమే కదా, నాతో నేను జోకులు ఆడతలేవు కదా. సరే ఎటుపా నువ్వు పిండి పట్టించుకురావా? సాయదా అయిపోతాపా. సరేదా. ఇగో ఏందే గక్కడేం చేస్తాడో ఇటు రారాదు. ఏం లేదే కాంగ్రెస్ చెట్టుకు మల్లెపూలు పూసిన చూస్తాననే. ఇది ఎవరి దూరంలో సరసాలు చాలు కానీ రా. లేకపోతే ఏందే నేను దూరం ఉన్నానే దగ్గరనే ఉంటే చెప్పరాదేందా ముచ్చట మా ఇనిపిస్తుంది కానీ వినబడుతుంది కానీ కనబడతలేదా? ఎక్కడోళ్ళు ఏమే ఇంటితో కనబడతలే అన్నావు, ఏంటిదే అది? ఏం కనిపించలేదే? గా రంగన్న బిడ్డలు వచ్చిర్రు, గది కూడా కనబడలేదా? వచ్చిర్రే తాత మంచిగున్నావా అని అడిగిర్రు. నేను మంచిగానే ఉన్నావు బిడ్డ, మీ అమ్మ కూడా మంచిగానే ఉన్నదా అని చెప్పిందే పిచ్చిదానా. మంచిదే కానీ మన అల్లునికి ఫోన్ చేయవా? ఎందుకే వాళ్ళు రాకపోతే పడిపోతుందా అనే? కొండంత పండుకోలే అల్లుడు బిడ్డ రాకపోతే ఎట్లుంటది? కాకపోతే ఏందే ప్రతి పండుగ మన ఇంటికన్నా చేసుకుంటారు. ఎప్పుడైనా ఏ పండగకైనా వాళ్ళ ఇంటికన్నా పండుగ చేసుకోమని చూసినావా అనే? చూసిన నువ్వేమైనా చిన్నోనివా? మన బిడ్డ మనెత్తేదాకా మామగారి సొమ్మే కదా తిన్నది. అయితే అల్లుని సపోర్ట్ నువ్వు. మనము ఎసొంటోళ్ళమో గసొంటాళ్ళున్నే ఇచ్చిండు దేవుడు. అరే అద్దే వాళ్ళ అమ్మనుడు ఇంట్లో పైసలు కూడా లేవు. అయినా కానీ నేను మా అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఉత్త చేతిలో పోలేదు. కనీసం 1000 రూపాయలన్నా పట్టుకొని పోయేటోళ్ళే ఖర్చుల మందం. పేరు సంక్రాంతికి అల్లుడు నీకు పండుగ వెళ్ళదు మామని 5000 రూపాయలు ఇచ్చిందట. ఇవాళ గా బక్కోడా గా బాంబుక్కలోడా గా కుక్క పాడుకోవా? అల్లుండే వాళ్ళకి అట్లా అంటారా? ఒక పిచ్చిదానా ఏం మాట్లాడుతానా? ఆ పైసలు ఎక్కడ తెలుసాడా నీకు? ఇంకెక్కడి అల్లుని ఈ అవ్వ కూడా గుర్తుదా? ఆ పైసలు ఎక్కడ తెలుసానే నీకు? రాములన్న నాటు పైసలు తక్కువ ఉంటాయి బిడ్డ నన్ను 5,000 అడిగిండు, గుర్తున్నదానే? ఆ పైసలే అటు ఇస్తే ఆ రాములు అన్న అల్లునికి ఇచ్చి మామకి అని పంపి అని ఇస్తే గవ్వ పైసలు పట్టుకొని వచ్చిండు. వాడట పండగ పైసలు ఇచ్చిండట, ఇది చూసిందట. పైసలు ఎక్కడియా? అవ్వకు గుర్తు మళ్ళా మరేనా? మరి లేకపోతే ఎవరే? ఇగో ఇంటనవా? చెప్పు. బిడ్డలు నలుగురు ఫోన్ చేసి రమ్మను, లేకపోతే నేను ఉండా మామగారి ఇంటికి పోతా. నువ్వు ఒక్కడి వండుకొని తినుకుంటా వండాలి కొడతా. ఇదే ఉన్నదే. ఇగో నేను అల్లుడికి మా ఫోన్ చేస్తా రమ్మంట, నువ్వు ఎటువకు ఉండు. పైసలు మళ్ళీ ఎవరు అడగాలి? ఫోన్ చేస్తా మళ్ళీ గిట్టన పోయావు. అందరు మామ చెప్తారు ఫోన్, మామనే చెప్తారు. హలో, మేము కిరాణా షాప్లోకి వెళ్ళి ఎత్తాను సార్. కారపొడి, ధనియాలు, లవంగాలు, అప్పాలకి కావాల్సిన సామాన్ ఇట్లా మేము అమ్ముతాం సార్. మరి కావాలా మీకేమన్నా? నాకేమద్దా నా నంబర్ నీకెవరు ఇచ్చిర్రా?
సంక్రాంతి పండుగ వస్తుంది కదా సార్, మాకు అవసరం ఉంటుంది కావచ్చు మీకు. అయితే పైసలు ఎవరు కడతారు? మీరే. మంచిగా దొరికిరు. ఫోన్ పెట్టాయి, మా మామ ఫోన్ చేస్తాడు, అప్పాల పండుకోవాలి. అయ్యో అవుగా పండుగ వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, మా మామనే ఫోన్ చేస్తాడు. జంబలకడి జారు మిఠాయా నేనాడదాన్ని కాదండ్రా మగ్గల కాలింగో, జంబలకడి జారు మిఠాయా నేనాడదాన్ని కాదండ్రా మగ్గల కాలింగో, జంబలకడి జారు మిఠాయా. హలో సార్, మేము జంబలకడి జారు మిఠాయి నుంచి ఫోన్ చేస్తున్నాం సార్, కంపెనీ. అయితే ఏంది? మీకు మిఠాయి కావాలా సార్? ఒక పార్సల్ ఉంది సార్, మీకు కావాలా సార్? అరే మీరు ఎక్కడ దొరికిర్రా బాబు నాకు? సార్ మీకు ఒక పార్సల్ కావాలంటే ఒక నొక్కరు. ఫోన్ చేస్తారా? రెండు కావాలంటే రెండు నంబర్, మూడు కావాలంటే మూడు నొక్కరు. ఎవర్రా ఊకే ఫోన్ చేస్తారు? అయ్యో అల్లుడు గట్లనే ఆడుతుంది, నేను మీ మామను. చెప్పే. మంచిగా ఉన్నారా బిడ్డ? మస్తు మంచిగా ఉన్నావు. అవును, ఇంట్లో ఉన్నావా? అయ్యో లేదు కాదు మా, ఎందుకు మా? అయ్యో బిడ్డతో మాట్లాడదాం అనుకున్నాం. అయ్యో ఇగో అప్పాలు చేద్దామన్నది బిడ్డ. అయ్యో ఇగో అప్పాలు చేద్దామన్నది బిడ్డ. పిండి పట్టించు కదా, ఇప్పుడే గిన్నె కాడికి వచ్చిన. పోలమ్మా మరి నేను. జర పో. పోతా మరి, లైన్లో ఉంటు నువ్వు, నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు మరి. ఓకే ఓకే మరి కాదే. బాబా లైన్లో ఉన్నావా? ఉన్నా బిడ్డకి పోనీ. బిడ్డకి ఇస్తాను. ఇగో మీ అయ్యా మాట్లాడతారట, మాట్లాడు. హలో బాపు. బిడ్డ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం బాపు. సరే కానీ మరి పండుగకు పిల్లల్ని తీసుకొని ఇంటికి రారు బిడ్డ. ఏ పండుగకి ఎందుకు బాపు, మేము మా ఇంటికనే చేసుకుంటాం పండుగ. ఓ అవ్వ గట్లా అనకు బిడ్డ, జర ఇంటికి రారి పండుగకు. మంచోళ్ళు కదా జర. అయ్యో బాపు, నువ్వెంత బతులు అన్నా నేను రాను. పోదాం నాడు. నేను రానని చెప్పినా, నేను రాను. ఏమైంది నడు, పోదాం. పొలాలను తీసుకొని రా, మా ఫీల్ అవుతాడు. నేను రానని చెప్పిన మాయకు. ఆ సంచేంది పెళ్లిలా ఎంగిలిస్తే రకలు ఏరుకుంటావా ఏంది? పిచ్చాను అమ్మాచాను, మా అప్పాలు చేస్తే పట్టుకురావుతా ఫీల్ కాడా? మా మామ ఫీల్ అవుతాడు. నాడు పొలాలను తీసుకొని రాపో. మా అయ్యవ్వ మీద ఎంత దోపిడీ చేస్తానో నువ్వు. అరే అద్గంట అంటే ఉరుకుతాడు కదా. అరే నీకు వినబడతలేదు అరే, పో పొలాలను పట్టుకురాపో. చెప్తాను సోకపోడు వినటట్లేడిగా. అరే హర్ష తమ్మని పో. యారా చెల్లని తీసుకొని సంచి తీసుకోవాలి. మా మామ అత్తలేడు కదా, వీడు కూడా వెళ్ళాడు. మా మామ రంజి పడతాడు. వాళ్ళు రంజి పడతారో లేదో గానీ నువ్వు పోకపోతే ఈయన పాన ఇడిచి పెట్టట్టున్నావు. పోదాం. పాచి పనులోడు సంపాదిస్తా అంటే బంగారు పనులోడు తిన్నాడట. గట్లున్నది మాయవ సొమ్మంతా తింటాను. ఏంటో అంటాను ఏంటిదే? ఏంటి సార్ అది? ఇది తినవాడది పానాడా? ఆటో అన్న మాట్లాడతావా లేదా? బస్సు పొద్దున బస్సుకి పోయి మామిడి బస్సు కద్దాం. ఏమే బిడ్డ ఖచ్చితంగా ఫోన్ చెప్పాను. నేనే చేయాలా? ఇంట్లో తెచ్చుకొని చేయిపో. ఏంద్ర కర్రోడు ఏం మాట్లాడతాను? ఈ అబ్బాయి ఏం మాట్లాడతారో పై పక్క తప్పుతాను. సరే కానీ నన్ను ఎందుకు పిలిచినావో చెప్పు. ఇక్కడ చూడే పచ్చడి చెట్టు కింద ఇండి నాకు లేరుకొని తినేటోడు వస్తాండే. ఓ కర్రెపక్క కూడా అల్లుడు ఇంటే ఫీల్ అవుతాడు. సపరేట్ కూకో. బిడ్డ అల్లుడు వస్తారు కదా, ఇప్పుడు వస్తారా బిడ్డ? మంచిగా ఉన్నాం బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? అల్లుడు అంత మంచిగా ఏ చూస్తాను కాలం తినిపో. ఇంక సంచిగా మంచిగా పెట్టుకోరా, ఫోన్ జాగ్రత్తగా పెట్టు మరి, మర్చిపోదాం. ఇక బిడ్డ నీళ్ళు తాగు.
దా చాయ్ తాగుతూ. అంటే పండుగ వీళ్ళందరికీ బట్టలు ఇట్లా కొనాలి ఏంది ఇప్పుడు ఖర్చు బాగా నచ్చుతుంది కదా ఎట్లా మరి చేతి రూపాయలు లేదా ఇజ్జ పెట్టట్టుంది ఇప్పుడు ఈయన కొనగా తీసుకుంటుంది ఏంటిరా కూర్చుందిరా చాయ్ తాగి అప్పాలు తిని చికెన్ కూర్చొని తిని ఇగో మీ తాత తాత నేను చాయ్ పెట్టుకుంటా బిడ్డ కూర్చొని. ఏ నానబోసి మరి అదే చూసినావు కదా ఎంత క్లాసులు వేసిన మొత్తం ఇంకా తాగి బిడ్డ. పొట్టిదాన్ని చూద్దానా అదే పోతుందిరా కాలుతుందిరా పట్టుకో మంచిగా పట్టుకో నువ్వు పట్టుకో మీ తాత పట్టుకుంటాడు ఆగు మీ తాత తాగి బిడ్డ తాగు. సలాడ్ తాగు. ఇగో తీసుకొస్తామ్మా గ్లాసులు కడుగు కడిగి పెట్టు అల్లుడు మళ్ళా బయటకు వెళ్తా మళ్ళా నువ్వు వాడుకో బిడ్డ నువ్వు వాడుకో అన్నట్టు వేయండిరా అన్నట్టు వేయండి అది విను ఆడుకో మళ్ళా చెప్పులు వేసుకోమా చెప్పులు వేసుకో ఏమే కోడిని పట్టుకొచ్చిరా కోడలు పట్టుకరా అల్లుడు కోడిని పట్టుకో పట్టుకో దొరికి దొరికి వేసేద్దాం ఏమే ఎంతసేపు ఇగో కొడలమ్మా దగ్గర ఆగిచ్చి రెడ్డి పోతారు అల్లుడు. పోతారు. లేవనెత్తలేదు పట్టుకున్నా పట్టుకో అల్లుడు మావా పట్టుకున్నా పట్టుకున్నా గట్టిగా పట్టు. తలకాయ అటు పోతుంది ఇటు మావా వరుతుంది కొడుకు పట్టుకో పట్టుకో ఇసిరేస్తాను కూర కూర అత్తను కూర అన్నది పోతం చేసి దా మావా అల్లుడు ఏమే ఏలుకు కూర రక్తం అంటుంది గుడ్డ పేగ పట్టుకరా తుడువా అయ్యో అయ్యో అమ్మా బాబు రక్తం పోతుంది ఒక పసుపు తీసుకురా. అలాగే అలాగే బాగా ఎక్కడ పని లేదు బగ్గ తాగిండు ఏలు కోసుకున్నాడు కోని పోయాలా ఏలు కోసుకున్నాడు ఇట్లా పట్టు అయ్యో మంచిగా నిలవాడు. అయ్యో ఆగరా అదే ఎందుకు తాగినా అంతగానో నేను తాగిన నువ్వు తాగిన ఎందుకు ఊగుతాను నువ్వు నువ్వు నిలుసో చక్క నిలుసో సక్కా నిలవాడు కర్ర ఏం మోసిన మండుతుంది ఏం లేదు ఏం మోసిన అల్లుడు ఏం లేదు ఏం మోసిన అల్లుడు కత్తి చంపింది అల్లుడు ఏమో మోసింది అల్లుడు మంట అల్లుడు మంట పడుతుంది అల్లుడు పడుకుందు అల్లుడు చెప్పులుడు మావా ఇది అత్తేమో మోసింది అల్లుడు మంట పడుతుంది మీరే మాట్లాడుతున్నారు. అల్లుడు అత్తేమో మోసింది అల్లుడు ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు రామగిరి ఫిలిమ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో
అత్తగారింళ్ళ సంక్రాంతి పండు పోరి డిసౌంట్ సంచులు తీసుకోపోరి ముళ్ళు ఎత్తుకొని రారి పక్క పంట ఒక గంట ఉంటుంది ఆ గంటను మాత్రం గట్టి కొట్టుడు మర్చిపోకుర్రి బాయ్ ఫ్రెండ్స్.